రైట్ సార్. ఆ, అభ్యసనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సైకాలజీలోనే అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. అభ్యసనం అంటే ఏమి, తర్వాత మూర్తిమత్వం అంటే ఏమి, తర్వాత ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏ, ప్రేరణ, తర్వాత అవసరాలు, తర్వాత ప్రవర్తనవాద సిద్ధాంతాలు, రకరకాలైన సిద్ధాంతాలతో పాటుగా కొత్తగా వచ్చినటువంటి పియాజే వైగాట్స్కి నిర్మాణాత్మకవాదము, అభ్యస అభ్యసన బదలాయింపు, స్మృతి ప్రక్రియ, తర్వాత విస్మృతికి సంబంధించిన వక్రరేఖ, తర్వాత అభ్యసన వక్రరేఖ, స్మృతికి ఆటంకాలేమి, అవరోధాలేమి, బ్లూమ్స్ టాక్సానమీలో ఏమున్నాయి, ఎటువంటి గ్రంథాలు మనం చదివితే బాగుంటది, అల్టిమేట్ రివిజన్ కూడా లాస్ట్ కి కాన్సెప్ట్ మ్యాప్. ఓసారి మనం కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక బాగా అభ్యసనంలో ఏమేమి ఉన్నాయనేది ఉమ్, మీకు షేరింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. దీని మీద అభ్యసనం అంటే ఆ, అభ్యసనానికి పునాది మెట్టు స్మృతి, అభ్యసనానికి రాచబాట ప్రేరణ, మరి అభ్యసన ఆ, దానికి సంబంధించి ప్రవర్తన వాదం అనేది ఉంది, నిర్మాణాత్మక వాదం ఉంది, సాంఘిక వాదం ఉంది, సాంఘిక వికాస సాంస్కృతిక సిద్ధాంతం ఉంది, స్మృతి బదలాయింపు ఉంది, సంజ్ఞాత్మక ఆ, వాదం అనేది కూడా, సంజ్ఞానాత్మక వాదం కూడా నిర్మాణాత్మక వాదంలో ఒక భాగమే. మరి సంజ్ఞానాత్మక వాదాన్ని మరి దాంట్లో యాక్చువల్గా ఇది అంతర్దృష్టి అభ్యసనం కొహ్లర్ అనే శాస్త్రవేత్త మనకి ప్రతిపాదించాడు. ఆకస్మికంగా మొత్తం భాగాలు కాకుండా మొత్తానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి గత అనుభవాల మీద ఆధారపడి ప్రజ్ఞ మీద ఆధారపడేదే మరి అంతర్దృష్టి అభ్యసనం. అదే విధంగా స్మృతి అనేది మరి అభ్యసనానికి పునాది మెట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మృతి లేకపోతే అభ్యసనం చేసినా కూడా, స్మృతి లేకపోతే ఇప్పుడు పరీక్ష రాసేటప్పుడు మర్చిపోయినాం అనుకోండి ఏం చేయలేం. కాబట్టి బదలాయింపు అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఒక చోట నేర్చుకున్నది ఇంకో చోట ఉపయోగపడితే మనము అది మనకు ఒక రకంగా అప్లికేషన్ అన్నమాట. అభ్యసనాన్ని అప్లికేషన్ రూపంలో ఉన్నదే బదలాయింపు. తర్వాత దీంట్లో స్మృతి గురించి మరి ఎబ్బింగ్ హాస్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. విస్మృతి మీద ప్రయోగాలు చేశాడు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, పురోగమన వివరం, తిరోగమన అవరోధం, ఇవన్నీ అవరోధాలు అంటే స్మృతికి ఆటంకం కలిగించేవి. పాతది కొత్తది నేర్చుకునే దానికి ఆటంకం కలిగించి కొత్తది ఇబ్బంది పడితే అది పురోగమన విదురం. పాతది మర్చిపోతే, గతాన్ని మర్చిపోతే, ఇప్పుడు నేర్చుకున్నది, ప్రజెంట్ నేర్చుకున్నది గతానికి ఇబ్బంది కలిగించి గతాన్ని మర్చిపోతే తిరోగమన అవరోధం. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఊరికే జస్ట్ ఇది ఏమంటారు కాన్సెప్ట్ మ్యాప్. తర్వాత వన్ బై వన్ మనం ఇంతకు ముందే 2 క్లాసులుగా చెప్తున్నాము. దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి ఇప్పుడు చెప్పేది డీటెయిల్ గా చెప్తాం. ప్రవర్తనవాదం ఉంది అభ్యసనంలో. ప్రవర్తనవాదం ఏం చెప్తుందంటే, గివ్ మీ డజన్ చిల్డ్రన్, వాట్ యు వాంట్ టు మేక్, సో డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఆర్ థీఫ్ ఐ విల్ మేక్ అని జేబి వాట్సన్ గారు చెప్పారు. కాబట్టి పరిసరాలే ముఖ్యము, అప్పుడు ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ ప్రవర్తనవాదంలో వచ్చినటువంటి సిద్ధాంతాలే పావ్లో శాస్త్రీయ నిబంధనము, దీన్నే ఎస్ టైప్ కండిషనింగ్ అంటారు. కార్యసాధక నిబంధనము, దాన్ని బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. దీన్నే పరికరాత్మక నిబంధనం అంటారు. తర్వాత థారండైక్ ప్రతిపాదించిన యత్నదోష సిద్ధాంతము. ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది, కానీ జస్ట్ వెరీ బాగా ఫాస్ట్ గా మీకు చెప్పుకుంటూ పోతున్నాను. ఒకసారి బాగా వింటే మీరు గుర్తుండిపోతుంది, అందుకోసం చెప్తున్నాను. సో ఒకసారి మరి వైగాట్స్ కి నిర్మాణాత్మకవాదంలో భాగంగా పియాజే, బండూరా, తర్వాత ఆల్బర్ట్ బండూరా, తర్వాత వైగాట్స్కీలో ముఖ్యంగా 2 బిట్లు తగులుతాయి. ఒకటి వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఏ, కొన్ని కృత్యాలు చేసి ఓ జ్ఞానాన్ని నిర్మించుకుంటాం. ఎందుకంటే నిర్మాణాత్మక వాదం అంటే ఏమంటే, అభ్యసనం అంటే ఏమి అంటే నిర్మాణాత్మక వాదం ప్రకారము జ్ఞాన నిర్మాణం, కన్స్ట్రక్టివిజం అన్నమాట. సో కాబట్టి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో మనం నేర్చుకునేది 70% అయితే, ఒక ఎక్స్పర్ట్ ద్వారా, కోచింగ్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా నేర్చుకునేది 95%, 100% ఉంటుంది. సో వాళ్ళనే ఎంకేఓ అంటారు, మోర్ నాలెడ్జబుల్ అదర్. మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటే అధిక జ్ఞానము కలిగిన, అనుభవము కలిగిన వ్యక్తులు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి ప్రొఫెసర్లు కావచ్చు,
లేదా అధిక ప్రజ్ఞ కలిగినటువంటి మరి పెద్దలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్, వెరీ ఇంపార్టెంట్, ఇది అబ్రివేషన్ కూడా అడగచ్చు. ఇది కూడా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. అది అంటే మనం నేర్చుకునే 70% అయితే, మనం ఎవరైనా ఎక్స్పర్టైజ్ ద్వారా ఇంకా 95%, 100% నేర్చుకుంటే, ఆ గ్యాప్ సెల్ఫ్ వల్ల నేర్చుకునే నాలెడ్జ్కి మరి ఒకరి యొక్క సహాయం చేత, ఎంకోవ సహాయం చేత నేర్చుకునే నాలెడ్జ్కి మధ్య ఉన్న గ్యాప్ని ఏమంటారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు అనమాట. ఇది వైగాట్స్కి సిద్ధాంతము. బండూరా ఈయన అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు, సాంఘిక అభ్యసనం అంటారు, దానికి సంబంధించినది బండూరాది. ఇది అనుకరణ చేస్తూ పిల్లలు నేర్చుకుంటారు, టీవీ చూస్తూ నేర్చుకుంటారు. పియాజేది ఏమంటే సంజ్ఞానాత్మక వికాసవాదం అంటారు. సంజ్ఞానాత్మక వికాసవాదం అంటే ఏం లేదు, మనకు కాగ్నిషన్ అంటే మనకు నాలెడ్జ్ అనేటువంటిది స్వయంగా వాడే పిల్లవాడు కృత్యాల ద్వారా సమాజంలో ఉండి తరంతకు తానే నేర్చుకుంటాడని చెప్పేదే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము. స్వీయంగా సామాజిక జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. సామాజిక జ్ఞాన నిర్మాణము సామాజికంగా సంఘంలో పిల్లవాడు కొన్ని కృత్యాలు చేస్తూ తానే స్వయంగా నేర్చుకుంటాడని చెప్పేది పియాజే. పియాజేకి వైగాట్స్కి డిఫరెన్స్ ఏమంటే, అది ఎంకేఓల సహాయంతో జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అనేది వైగాట్స్కి సాంస్కృతిక సాంఘిక సిద్ధాంతం. అదే మనము పియాజే తీసుకుంటే స్కీమాటా అనేది కొన్ని ఆల్రెడీ అతనికి కొన్ని ఉంటాయి. స్కీమాటా అంటే కొన్ని అంతర్గత సామర్థ్యాలు ఉంటాయి, అవధానము, స్మృతి, తర్వాత కొన్ని రకాలైనటువంటి పిల్లవానికి అంతర్గత సామర్థ్యాలు వర్గీకరించడం కానీ ఇవన్నీ ఉంటాయి. వాటి సహాయంతో పిల్లవాడు నేర్చుకుంటాడని చెప్పేది పియాజేది. ఇది జస్ట్ ఒక ఏమంటారు మైండ్ మ్యాప్ అనమాట, అల్టిమేట్ కాన్సెప్ట్ మ్యాప్ అని కూడా అనొచ్చు. సో ఎందుకంటే ఫస్ట్ అన్ని ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీ అక్కడి నుంచే చెప్పుకోవడం ఎందుకని కాన్సెప్ట్ మ్యాప్ చెప్తున్నాను. ముఖ్యమైన గ్రంథాలు, వాళ్ళ యొక్క రచయితలు. సో ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటే చింపాంజీల మీద ప్రయోగం చేసినాడు కాబట్టి కొహెలర్. అది ఏప్స్ మీద ఎవరు ప్రయోగం చేశారు? కొహెలర్. కాబట్టి ఈ గ్రంథం కూడా ఆయనే రాశాడు. నేమే ఉల్ఫ్ గ్యాంగ్ కొహెలర్. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ కొఫ్కా. ప్రిన్సిపల్స్ అన్నప్పుడు కొఫ్కా, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అన్నప్పుడు కొహెలర్. థాట్స్ అండ్ లాంగ్వేజెస్. థాట్స్ అంటే థింకింగ్ సంబంధం వచ్చేస్తుంది, లాంగ్వేజెస్ వచ్చినప్పుడు వైగాట్స్కి. కానీ లాంగ్వేజెస్ మీద ఎక్కువ ప్రయోగాలు చేసింది ఎవరు? మామూలుగా చోమ్స్కీ అనమాట. లాంగ్వేజ్ అండ్ థాట్ అని వచ్చింది అనుకోండి, చోమ్స్కీ అని రాయాలి. సో సైకలాజికల్ మోడలింగ్ అనే పదం వచ్చిందంటే బండూరా. ఎందుకంటే అది ఇమిటేషన్, అబ్జర్వేషన్ ద్వారా. ఆన్ మెమరీ అంటే విస్తృతికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇది. స్మృతి అనేటువంటివి కొన్ని ప్రక్రియలు. మనకు స్మృతి అనేటువంటివి ఏమంటే, స్మృతి అనేటువంటిది 50 నిమిషాల్లో 50% అది మనకు విస్మృతి వస్తుందని చెప్పేసి మనకు ఎవరు ఎబ్బింగ్ హాస్ తెలియజేశాడు అనమాట. ఆన్ మెమరీ రాసిండేది ఎబ్బింగ్ హాస్. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని ఉండాల. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఈ గ్రంథం రాసిండేది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈయన ఏం చేశారు సార్? దయచేసి మ్యూట్ చేసుకోండి. ఇంగ్లాండ్ దేశస్థుడు. ఈయన ప్రఖ్యాత వ్యక్తుల కలిగిన కుటుంబాలని ప్రయోగాలు చేస్తాడు. ప్రఖ్యాత వ్యక్తుల కుటుంబాలు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఎవరు కూడా అన్మ్యూట్ కావద్దండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నాకు ఎక్కువ మంది అవసరం లే, వినేవాళ్ళు కొంతమంది అయినా పర్లేదు. దయచేసి అన్మ్యూట్ చేసుకోవద్దండి. తర్వాత ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ. ప్రఖ్యాత వ్యక్తుల కుటుంబాలను సాంఖ్యాక శాస్త్రం ఉపయోగించి వాళ్ళ మధ్య వ్యక్తిగత భేదాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంగ్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆల్రెడీ టెట్కి వచ్చింది ఇది. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇది సర్ ఫ్రాన్సిస్ రాశాడు. ఈ గ్రంథాన్ని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త రాశాడు. దయచేసి మీ వీడియో కూడా ఆఫ్ చేసుకోండి. డోంట్ ఓపెన్ యువర్ వీడియో. సో దిస్ ఈస్
what is Inquiry into Human Faculty and its Development. So this is written by Sir Francis Galton of England. It is the book about the famous personality, and he used statistics to know the individual difference between the people. So this is a wonderful, famous book. Already this bit has came for TET exam. And teaching machines have been introduced by Sydney L. Pressey of Ohio University. And then Bodhana Sopanalu, steps in teaching. హెర్బాటేరియన్ స్టెప్స్ అంటాం దాన్ని. హెర్బాట్ అనే శాస్త్రవేత్త ఈ టీచింగ్ లో ఉన్నటువంటి స్టెప్స్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, ఇవన్నీ మనకు ఆ, సన్న సంస్ ఆ, సన్నద్ధత, సన్నాహము, తర్వాత ప్రిపరేషన్, ప్రజెంటేషన్, తయారు చేయడము, ప్రజెంట్ చేయడము, ఇవన్నీ కూడా బోధనా సోపానాలు, స్టెప్స్ ఆఫ్ మోడల్ లెసన్ టీచింగ్. సో దిస్ ఈజ్ ప్రపోజ్డ్ బై హెర్బాట్. మనోవైజ్ఞానిక బోధనా నమూనా గాగ్నే అని ఇచ్చారు. సో ఇది కొన్ని బుక్స్ ఎవరైతే సైకాలజికల్ మనకి ఎగ్జామ్కి వస్తాయో వాటికి సంబంధించినటువంటి బుక్స్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ బై కొహెలర్, అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ బై కొఫ్కా, and Thoughts and Languages by Vygotsky, and Psychological Modeling by Albert Bandura, On Memory by Ebbinghaus. Already I have explained all this. Once again చేరుతున్నారని మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను. మనము యాక్చువల్గా రివిజన్ చేసుకుంటూ కాన్సెప్ట్ మ్యాప్ అయిపోయింది. బుక్స్, ముఖ్యమైన గ్రంథాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఆన్ మెమరీ బై ఎబ్బింగ్హాస్, ఇంక్వైరీ ఇంటూ ఇంక్వైరీ, INQIRY, Inquiry into Human Faculty and its Development by Sir Francis Galton. This book is about individual differences of famous personality. And teaching machines has been introduced by Sydney L. Pressey, and Herbartian steps, teaching method steps has been introduced by Herbart, and psychological teaching model by Gagne. So this is about books. And once again, so we are going through that. For the last 2 days, I have been explaining this. So whenever we come across this, so we have already seen the important key points in learning. So somebody asked, sir, explain in English. I am going to explain in English also. So this is very important. So that's why I'm going to explain in a little bit in English as well as in Telugu. So that this is what is about the architect of learning. So this is what is experience and practice, and behavior and cognitive shift, relatively permanent change. Permanent change, what is called learning. Learning is nothing but experiential, relatively permanent change. That output is called learning. True learning is nothing but having experience by practice. We put experiences and practices, then we'll get a relatively permanent change. During this, behavioral or cognitive process takes place. Therefore, it is a behavioral permanent change. So this has been given by relatively permanent change. Word is given by Man. A permanent shift forged through observation and doing, what is called learning. This is the definition of keyword by Man. And as far as Crow and Crow is concerned, acquisition of knowledge, habits and attitudes. నిన్ననే చెప్పాం తెలుగులో. క్రో అండ్ క్రో డెఫినేషన్ లో అభ్యసనానికి సంబంధించి జ్ఞానము, అలవాట్లు, మళ్ళీ వైఖరులు, ఇవి మూడు కనిపిస్తే అది క్రో అండ్ క్రో యొక్క నిర్వచనం అవుతుంది. దేర్ ఫోర్, సో ఇన్ ది షిఫ్ట్, మన్ is a relatively permanent change he is using, and whereas experience and practice, this is the word used by Hilgard in his definition of learning. A relatively permanent change in behavior brought about through practice is called learning. This definition has been given by Hilgard. This is what is architect of learning, a master class for educational psychology, memory and cognitive development. And here you see what is the engine of acquisition through, that is nothing but motivation. As search engine, we have Google.
So if you have motivation, you can search anything. So motivation dynamics, intrinsic motivation, extrinsic motivation. So you can see here Harlock research. So intrinsic motivation, nothing but self-driven, fueled by internal interest and the desire for mastery. సో అంతర్గత ప్రేరణ అనేటువంటిది తనంతట తానే ఆనందం కోసం, అభిరుచి కోసం, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం. సో దాన్ని చేసుకుంటే దాన్ని ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉన్న పీపుల్ హయ్యర్ లెవెల్లో ఉంటారు, హయ్యర్ అచీవర్స్ అన్నమాట. మనకి HAMALA అంటాం. హామ హామ లా అంటారు. హా అంటే హైయర్ అచీవర్స్, మీ ఎంఏ అంటే మీడియం అచీవర్స్, ఎల్ఏ అంటే లోయర్ అచీవర్స్ అన్నమాట. హయ్యర్ అచీవర్స్ అంతా కూడా ఇంట్రెన్సిక్ మోటివేషన్ కలిగి ఉంటారు. తర్వాత ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటే ఏమంటే డ్రివెన్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, దట్ మే బి బై ది circumstances. You have to pass, that's why you have to and you will get a prize, that's why you have to get it. And you are forced by your parents, you are forced by your peers, you are forced by your friends, you are forced by your colleagues. అంటే బాహ్య ప్రేరణలో తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత సమవయస్క బృందం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, నువ్వు ఖచ్చితంగా సాధించాల్సిన అవసరం వస్తే, లేదా బాహుమతులు కావచ్చు, లేదా దండను తప్పించుకోవడానికైనా కావచ్చు, మనకి మోటివేషన్ వస్తే దాన్ని బహిర్గత ప్రేరణ లేదా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. సో హియర్ ఎలిజబెత్ హార్లాక్ హ్యాస్ కండక్టెడ్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ డెమాన్స్ట్రేటెడ్ that praise acts as a significantly more powerful than constructive extrinsic motivation than blame or punishment. అంటే ఎలిజబెత్ అర్లాక్ రీసెర్చ్ ప్రకారం ఏమంటే, సో పొగడ్త కంటే, నింద కంటే పొగడ్త చాలా శక్తివంతమైనది, ప్రభావవంతమైనది. కాబట్టి దండన అనేది తక్కువ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది, అదే పొగడ్త అయితే ఎక్కువ కలిగి ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్కి ఇంతకు ముందు ఎగ్జామ్కి వచ్చింది, చాలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మోటివేషన్స్ తో పాటు ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అనదర్ మోటివేషన్ హియర్ బికాస్ ఇట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో దట్ ఈస్ కాల్డ్ అచీవ్మెంట్ మోటివేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ హయ్యర్ గోల్స్, యూ కెన్ రీచ్ IPS, IAS లెవెల్, అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ అచీవ్మెంట్ మోటివేషన్. దిస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై మెక్లీలాండ్ అట్కిన్సన్. సాధనా ప్రేరణ అనేది ఉన్నత లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తులు అత్యధికమైనటువంటి ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకొని సాధిస్తారు. దాన్నే అచీవ్మెంట్ మోటివేషన్ లేదా సాధనా ప్రేరణ అంటారు. కాబట్టి మెక్లీలాండ్ అట్కిన్సన్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో మనకు నీడ్స్ టాక్సానమీలో ఇంతకుముందు ఆల్రెడీ ఇవన్నీ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరో ఇంగ్లీష్ మీడియంలో కూడా కొంత చెప్పండి అన్నందుకు చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దండి, తెలుగులో కూడా చెప్తాను. సో నీడ్స్లో ప్రైమరీ నీడ్స్ ఉన్నాయి, సెకండరీ నీడ్స్ ఉన్నాయి. ప్రైమరీ నీడ్స్ అంటే ఏమి? ఫిజియోలాజికల్ నీడ్స్, వితౌట్ విచ్ యూ కాంట్ లివ్. దే ఆర్ కాల్డ్ ఇన్నెట్ ఆర్ ఫిజియోలాజికల్ నీడ్స్. దోస్ ఆర్ ప్రైమరీ నీడ్స్. ఫుడ్, వాటర్, స్లీప్ అండ్ క్రూషియల్లీ exercise. Food, water, sleep are the primary needs example, and secondary needs examples are nothing but social and psychological. You want honor, you want recognition, you want to be in the social ladder, highest social ladder, then those needs, love and belongingness, then what you call respect. So psychologically, security, achievement, social belongingness, these are all సెకండరీ నీడ్స్. మనకు గౌణ అవసరాలు అంటారు. గౌణ అవసరాలు అంటే మనవి లేకపోయినా మనం బతకవచ్చు. వీటిని ఏమంటారంటే మనకు గౌరవము, గుర్తింపు, రక్షణ, వాటికి సంబంధించినవి, లేదా ఇల్లు, తర్వాత ఒక బట్టలు వేసుకోవడము, ఇవన్నీ లేకున్నా మనం బతకగలుగుతాం, కానీ అవి గౌణ అవసరాలుగా చెప్పుకుంటాము. దీస్ ఆర్ ది నీడ్స్ క్లాసిఫికేషన్, ద నీడ్స్ టాక్సానమీ, intrinsic and extrinsic motivation. Then behaviorism, cognitivism and constructivism. సో బిహేవియరిజంలో మనకి ఫోకస్ అయ్యేదేమి? ఎక్స్టర్నల్ స్టిములై షేపింగ్ అబ్జర్వబుల్ బిహేవియర్. అంటే అర్థమేమి? ప్రవర్తనవాదంలో మనకి బాహ్య ఉద్దీపనలు అనేటువంటివి మన యొక్క ప్రవర్తనని షేప్ చేస్తాయని. కీ థియరీస్ ఎవరెవరు? పావ్లోవ్, స్కిన్నర్, థాండైక్. ఆల్రెడీ నేను తెలుగులో 2 రోజుల నుంచి చెప్తున్నా, మళ్ళీ ఇంగ్లీష్లో కొంత చెప్పమన్నారని చెప్తున్నాను. శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, యత్న దోష పద్ధతి. తర్వాత కోర్ మెకానిజం అంతా ఒకటే.
ఈ మూడిటికి, ఈ థియరీస్ అన్నిటికీ ఏందది అంటే కండిషనింగే కాకుండా ఏముంది, కనెక్షన్స్ అంటే ఏమి, కనెక్షన్స్ థియరీ ఏదంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. బాండ్ థియరీ ఏదంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. తర్వాత ఎస్ఆర్ థియరీ ఏదంటే యత్నదోష పద్ధతి. కాబట్టి దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఫోకస్ ఇంటర్నల్ మెంటల్ ప్రాసెస్. కాగ్నిటివిజం అంటే ఏమంటే, కాగ్నిషన్ అంటే మెంటల్ ప్రాసెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటిది. కాగ్నిషన్ అంటే ఇంటర్నల్, ముఖ్యంగా మెంటల్ ప్రాసెస్ కి ఇది చేస్తే, మెంటల్ ప్రాసెస్ లో ముఖ్యంగా కాగ్నిటివిజం లో ఏమొస్తుందంటే కొహ్లర్ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతము, కాగ్నిటివ్ థియరీ ఆఫ్ పియాజే అండ్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఆఫ్ కొహ్లర్ అండ్ బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్. బ్రూనర్ యొక్క అన్వేషణ సిద్ధాంతము, తర్వాత సంజ్ఞానాత్మక సిద్ధాంతము, పియాజే అంతర్దృష్టి అభ్యసనం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ మెంటల్ ప్రాసెస్ మీద డిపెండ్ అయితే, గత అనుభవాల మీద, ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటాయి. మెకానిజం ఏమంటే ఇన్సైట్ అంటే అంతర్దృష్టి, పర్సెప్షన్ అంటే ప్రత్యక్షము, స్కీమా అంటే నేర్చుకునేటువంటి కృత్యాలలో ఏర్పడేటువంటి ఒక జ్ఞానము, స్కీమా ఫార్మేషన్ అంటే ప్రక్రియలు అవి. తర్వాత కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాదం అంటే అభ్యసనం అంటే ఏమి, జ్ఞాన నిర్మాణం. దట్ మీన్స్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. Knowledge is built through environment and social interaction. This is the theories proposed by Vygotsky and Bandura. Core mechanism is observation, cultural context, and scaffolding. Scaffolding అంటే ఇతరులు అందించే సాయము, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము క్లాసికల్ కండిషనింగ్, అన్కండిషన్డ్ స్టిములస్, అన్కండిషన్డ్ రెస్పాన్స్. ఫుడ్ ఈజ్ natural stimulus, natural response is salivation. Food to salivation is natural. This is before conditioning. During conditioning, that is unconditioned stimulus. Food, that is natural stimulus, is associated with the conditioned stimulus during the conditioning. That is bell is introduced in the conditioning process. Bell is introduced in the conditioned process. Then UCR. Are you in the class, all of you? Hello. So one of you should respond if I ask. Can you make unmute and give the response? Somebody told after the class the screen is not visible. Is the screen visible to you? Screen కనిపిస్తుందండి? Okay. So we'll go to Telugu medium also. These are the three pillars of learning, that is behaviorism, constructivism, cognitivism, and constructivism. So these are the things which we are discussing now. So it is very important. Then coming to the case of Telugu medium, I want to most of the TET writers are తెలుగు మీడియం. ఒకసారి చూద్దాము. ఆచరణ ద్వారా సుస్థిరమైన మార్పు అంటే హిల్గాల్డ్. 2 రోజుల నుంచి చెప్తున్నా కాబట్టి ఫాస్ట్ పోతున్నా. డెస్సికో అంటే పునర్బలం చెందిన ఆచరణ అంటే డెస్సికో. గేట్స్ అంటే అనుభవము, శిక్షణ ద్వారా మార్పు వచ్చిందంటే గేట్స్ అని. కింబ్లే అంటే ఇంచుమించు శాశ్వతమైన మార్పు. వచ్చేసి పరిశీలించడం ద్వారా స్థిరమైన మార్పు. క్రో అంటే జ్ఞానము, అలవాట్లు, వైఖరులు. మర్ఫీ అంటే పరిసరాలను ఎదుర్కోవడము. ఈ పిల్లర్స్ లో ముఖ్యమైనటువంటివి ఏమి, పరిపక్వత, సంసిద్ధత, ప్రేరణ. పరిపక్వత మీద ఎట్లా వస్తుందంటే 5 ఏళ్ళకు అయితే గానీ బల్బం పట్టుకోలేడు అనేది దేనిది అంటే పరిపక్వత. అభ్యసనంలో స్క్రీన్ కనపడడం లేదు సార్. స్క్రీన్ కనపడడం లేదు, మరి అది చెప్పాలా మీరు. ఇంతకు ముందు కనపడిందే ఇంగ్లీష్ది? ఏది కనపడలేదు సార్. మరి ఫస్ట్ కనపడిందని చెప్పారు. చూద్దాం సార్ కనపడడం. ఒక్క నిమిషం, నేను కనిపించేటట్లు చెప్తాను. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగినాను, కనిపించిందని చెప్పారు. ఇప్పుడు కనపడడం లేదంటున్నారు. ఓకే, విల్ మేక్ ఇట్ షూర్. సో ఐఎమ్ వన్స్ అగైన్ షేరింగ్ ద స్క్రీన్. నౌ యూ టెల్ మీ whether now it is sharing or not.